పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం దిగిరాని పక్షంలో ప్రజల పక్షాన నిలిచి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చమురు, సీఎన్జీ గ్యాస్ ధరలు పెంచిన నేపథ్యంలో సిపిఎం పశ్చిమ నగర శాఖ ఆధ్వర్యంలో భవానీపురం చర్చి సెంటర్ వద్ద వినూత్న నిరసనను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రవాణా ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ మోదీ గవర్నమెంట్ ఇరాన్ యుద్ధాన్ని బూచీగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. తమ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు అదుపులోనికి తీసుకువస్తామని, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామంటూ పేర్కొంటూ హామీలన్నీ నీటి మూటలుగా మిగిలాయని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం ప్రజలపై పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలు భారాలు మోపిన మోదీ సర్కార్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల ఆర్థిక స్థితులు దిగజారుకు ముందే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు సీఎన్జీ ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్రం దిగిరాని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి వెంకట్రావు, సుబ్బారెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజల్ని వంచిస్తుంది, మోసగిస్తుంది. మా ప్రభుత్వంలో ధరలు పెరగు, వచ్చేది మంచి రోజులు తీసుకొస్తుందని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అవగానే మరి భారతీయులందరి మీద వీరబాదుడు బాదారు. అమెరికా సామ్రాజ్యవాదం ఇరాన్ మీద యుద్ధం చేసి మరి చమురు నిక్షేపాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంటే మోడీ ప్రభుత్వం ఆ సామ్రాజ్యవాద అమెరికాకి లొంగిపోయి భారతీయుల మీద ధరల యుద్ధాన్ని ప్రకటించింది. గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచేశారు. మరియు ఈ యుద్ధం పేరుతో అన్ని రకాల నిత్యావసర వస్తువులు, పసిపిల్లలు తాగే పాలు కాడించి సాధారణ ప్రజలు వాడే అన్ని రకాల వస్తువులన్నీ కూడా విపరీతంగా పెంచేసిన చాలక మరి లీటర్కి డీజిల్ 3.30 పైసలు, పెట్రోలు ₹3.40 చొప్పున ఈరోజు అన్యాయంగా పెంచేశారు. ఎవరు భయపడద్దు, మన భారతదేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఆందోళన చెందొద్దు, పుకారులు నమ్మొద్దు అని చెప్పినటువంటి ఈ మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెప్తారు అంటే ఈరోజు ప్రజల్ని వంచి మోసగించడం తప్ప, అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం తప్ప, ఆదాని అంబానీకి దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలని, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం తప్ప ఇచ్చిన మాట మీద నిలబడే లక్షణం మీకు లేదా? ప్రజలకి చెప్పిన మాటని అమలు చేసే చిత్తశుద్ధి మీకు లేదా? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీ బేషన్లో దొరుకుతున్న TG6లో ఉన్నటువంటి మరి చమురు నిక్షేపాలని, గ్యాస్ నిక్షేపాలని అంబానీకి కారు చౌకగా కట్టబెట్టేస్తే మన రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని చట్ట నిబంధనలు ఉన్నా కానీ అమలు చేయకపోతే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, గతంలోనూ జగన్మోహన్ రెడ్డి, మోడీ ఆదేశాల మేరకు అంబానీకి లొంగిపోతారా? మరోవైపు ఈ ప్రభుత్వంలో అందరినీ దగా చేయడమే. నీట్ పేపర్లు దగా, విద్యార్థుల యొక్క జీవితాలని బలిపశువులు చేస్తున్నారు, ఎరువుల ధరలు పెంచి రైతుల్ని బలిపశువులు చేస్తున్నారు, కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల్ని బలిపశువులు చేస్తున్నారు, దేశ ఆస్తులను అమ్మేసి దేశ ప్రజల్ని బలిపశువులు చేస్తున్నారు. అంటే మోడీ ఈరోజు అంబానీ, ఆదాని, ట్రంప్ సామ్రాజ్యవాద కంపెనీల లాభాల కోసం భారతీయులందరినీ బలిపశువులుగా మారుస్తున్న ఈ పరిస్థితుల్లో మరి భారతీయులందరూ కుల మతాలకు అతీతంగా ఈ అధిక ధరల భారాలకు వ్యతిరేకంగా మరి సహజ సంపద అయినటువంటి చమురు నిక్షేపాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెందే విధంగా పోరాటాలకి కలిసి రావాలి. ఈ ధరల మంటల్లో ఈ మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాడి మసైపోవాలని సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మా పోరాటాన్ని మున్ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. విజయవాడ మహానగరంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ఒక రోగికి శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కాలును కుక్క బయటకు తీసుకువెళ్లిన ఘటన అత్యంత దారుణమని, ఇది ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠని మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రుల్లో కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడం బాధాకరమన్నారు. వైద్యులు సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో భయం, అనుమానాలను పెంచుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. సత్యకుమార్ గారు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాదు, ఎన్టీఆర్ జిల్లాకు కూడా వారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జిల్లాలో ముఖ్యంగా కోతవేటు దూరంలో వాళ్ళ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇటువంటి ఘోరం జరిగితే నైతిక బాధ్యతగా సత్యకుమార్ గారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది. మందులు లేవు, పేషెంట్లకి వాళ్ళ ఫ్యానులు తిరగట్లా, ఏసీలు పనిచేయట్లా, అక్కడ ఎక్స్రేలు పనిచేయట్లా, స్కానింగ్ రిపోర్ట్ రావట్లా, బ్లడ్ లేదు, అష్ట కష్టాలు పడతారు. దాని మీద సపరేట్గా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్నారు కూడా ఈ సందర్భంగా మీకు సవ్యంగా మనం చేస్తూ ఇవాళ నగరాభివృద్ధి జరుగుతున్నదని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇవాళ గన్నవరం విమానాశ్రయం అనేటటువంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని గుర్తించడం జరిగింది. ఇవాళ కూడా దానికి సంబంధించినటువంటి పనులు, విధి విధానాలు ఎక్కడేసాము ఒకళ్ళంటే అక్కడ వేసినట్టు ఉంది. దానికన్నా వెనకాల వచ్చినటువంటి వాళ్ళ మరి అక్కడ మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విమానాశ్రయం శరవేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ వాడి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రామ్మోహన్ నాయుడు గారు కూడా త్వరలో దాన్ని ఏమంటే అనౌన్స్ చేస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి కూడా రెడీగా అవుతున్నారు. ఆ పరిస్థితులకు ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. సువిశాలంగా చేస్తామని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాలు వచ్చే పరిస్థితి వాళ్ళకి కనబడడానికి లేదు. అది ఇక్కడ ఉండగానే మళ్ళీ నేను అమరావతిలో మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఇదేంటి, ఏ పాలన చేస్తున్నారా? ప్రజారంజిక పాలన చేస్తున్నారా? ప్రజాధనాన్ని నాశనం చేయాలనుకుంటారా? కోతవేటు దూరంలో గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ దేనికండి? దీనికి కూడా ముఖ్యమంత్రి గారు ఇలాగే దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు ఆరోపించారు. ప్రజలపై మోపుతున్న ఈ అదనపు భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రకాశ్ నగర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిక్షా బండిపై మోటారు సైకిల్ను ఉంచి నిరసన తెలుపుతూ రోజుకు పెరుగుతున్న భారాలను ప్రజలు భరించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కార్యవర్గ సభ్యులు కరోతి దుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే దొంగచాటుగా ధరలను పెంచిందని విమర్శించారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు ₹112.50, డీజిల్ ధర ₹101కి చేరుకోవడం వల్ల సాధారణ ప్రజల జీవితం మరింత భారంగా మారిందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఆయిల్ దిగుమతుల సమస్యల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, వాస్తవానికి అమెరికా ఒత్తిళ్లకు లోబడే విధానాలను కేంద్రం అమలు చేస్తోందని విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాల భారాన్ని భారత ప్రజలపై మోపడం బీజేపీ దేశభక్తికి నిదర్శనమా అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై మోపుతున్న ఈ అదనపు భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశ రాష్ట్ర చరిత్రలో అభివృద్ధి దూరదృష్టికి చిరునామా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ అన్నారు. ముస్లిం సమాజంలో పేదరికం నిర్మూలించి వారిని విద్యకు దగ్గర చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. ముస్లింలకు ఈరోజు ఒక చారిత్రాత్మకమైందని ఆయన పేర్కొన్నారు.
నిరుపేద ముస్లింలలో 10వ తరగతి చదువుతున్న వారికి కార్పొరేట్ విద్యను చేరువ చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు అని షుబ్లీ కొనియాడారు. వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సమాజానికి కార్పొరేట్ విద్యను అందించేందుకు తాలీం ఏ హునర్ పేరిట 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. లబ్బీపేట దరస్ గహే ఇస్లామీ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద ముస్లింలకు విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 7,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా అందులో 500 మంది వరకు అవకాశం లభించిందని వివరించారు. నిరుపేద ముస్లింలకు కార్పొరేట్ విద్య అందించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఈద్గా ఏ ఇస్లామీ స్కూల్ చైర్మన్ సాదిక్ మహమ్మద్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పేద ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని అన్నారు. మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ వక్ఫ్ సంస్థ అనేది దీని ద్వారా వస్తున్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అన్ని కూడాను పేద ప్రజలకు ఉపయోగంలోకి రావాలి అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు సంస్థ అనేది నిర్మాణం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడాను ఎక్కడా కూడాను ఎటువంటి దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ముస్లిం సమాజాన్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి కేవలం ఒకే ఒక మాధ్యమం ద్వారా ఏదైతే చదువు ఉందో ఆ చదువుని ఈ సమాజానికి దగ్గర చేస్తే కనుక అప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు అడుగు వేస్తుందని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క సూచనలు, వీటన్నిటితో పాటు మా మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు, మరీ ముఖ్యంగా మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు, వీళ్ళందరూ కూడాను కలిసికట్టుగా మొత్తం మైనార్టీ శాఖ మొత్తం కలిసికట్టుగా తాలీమే హునర్ అని చెప్పేసి ఎవరైతే 10వ తరగతిలో 75% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించారో వాళ్ళందరూ కూడాను ఈ తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ని హాజరయ్యి మీ యొక్క ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని బహిర్గతం చేసినటువంటి 250 మంది, అంటే ఫస్ట్ ఇయర్ లో 250 మంది, దాని తర్వాత 2వ సంవత్సరంలో ఇంకో 250 అంటే మొత్తం కలిపి 500 మంది విద్యార్థులకు పూర్తిగా ఏదైతే పేదలకు కార్పొరేట్ విద్యను అందించాలన్నటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో, ఎవరైతే పిల్లలు అత్యంత ప్రతిభావంతులు ఉన్నటువంటి విద్యార్థులు వారు పేదరికం వల్ల ఈ విద్య నుంచి వారు దూరం కాకూడదు, కేవలం ఆ డబ్బే ప్రామాణికం కాకూడదు అని చెప్పేసి ఈ రోజున వక్ఫ్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్ర ప్రజలే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడాను దీనికి అందరూ కూడాను ప్రశంసించడం జరుగుతుంది. ఏదైతే ఈ తాలీమే హునర్ అనే టాలెంట్ టెస్ట్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ప్రత్యేకంగా భారతదేశ చరిత్రలోనే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఇది ఒక గొప్ప పరిణామం. దీని ద్వారా పేద ముస్లిం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యను నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. దీనికి గాను ప్రత్యేకంగా ప్రభుత్వానికి మేము ముస్లిం కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల ముస్లిం కమ్యూనిటీయే కాకుండా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివే అవకాశం కలుగుతుందని చెప్పి మేము గాఢంగా నమ్ముతున్నాం. దీనికి గాను ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వక్ఫ్ బోర్డు చరిత్రలోనే కొత్త అధ్యాయం రాయబోతున్నాము. మా ఐటీ శాఖ మంత్రి మరి విద్యా శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆశీస్సులతో మన మైనార్టీ మినిస్టర్గా అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారి సహకారంతో మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి షేక్ అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో ఈరోజు తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇది ప్రతి విద్యార్థులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు తమ ప్రతిభను చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరినీ హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం. నగర ప్రజలకు సరికొత్త వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దుబాయ్ వాటర్ ఫాల్ వద్ద సందర్శకుల తాకిడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. భవానీపురం పున్నమి ఘాట్ పక్కనే ఉన్నటువంటి బాబూరి గ్రౌండ్స్లో జీవన్ సాగర్
వైట్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సందర్శకులకు నిత్యం వేలాది మంది తరలి వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాటర్ ఫాల్ వద్ద ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు పి కృష్ణ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 200 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పుతో ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి కొండలపైకి నుంచి కిందికి జాలువారే సహజ సిద్ధమైన జలపాతం లాంటి అనుభూతిని ఈ వాటర్ ఫాల్స్ నగర ప్రజలకు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో కేవలం వాటర్ ఫాల్స్ మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేకమైన షాపింగ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. వీటితో పాటు శ్రీ విజయలక్ష్మి వారి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, చాట్ బండార్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియాతో కూడిన అనేక రకాల రుచికరమైన ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లలు పెద్దలను అలరించేందుకు జైంట్ వీల్, కొలంబస్, టోరా వంటి లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు చిల్డ్రన్ రైడ్స్, ఎయిర్ బౌన్సర్స్, వాటర్ బోటింగ్ వంటి పలు రకాల వినోద కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు వివరించారు. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన జూన్ 15వ తేదీ వరకు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పి కృష్ణ స్పష్టం చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ వేసవి కాలంలో నగర ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించి జలపాతపు అనుభూతిని ఆస్వాదించి విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. మన విజయవాడలోనే మొట్టమొదటిసారిగా భవానీపురం పున్నమి ఘాట్ పక్కనే ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో దాదాపు 200 అడుగుల్లో 50 అడుగుల వెడల్పులో మరి దాదాపు 60 అడుగుల ఎత్తులో నుంచి కొండ మీద నుంచి కింద పడే జలపాతంలాగా మన బబ్బూరి గ్రౌండ్స్లో దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ద్వారా విజయవాడ ప్రజలందరికీ మంచి వినోదాన్ని అందించడానికి, అదేవిధంగా మరి జలపాతపు అనుభూతిని అందించడానికి బబ్బూరి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దుబాయ్ వాటర్ ఫాల్స్ మన సందర్శకుల కోసం ఎదురు చూస్తూ ఉంది. కేవలం ఈ యొక్క వాటర్ ఫాల్సే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి షాపింగ్ స్టాల్స్, అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, చాట్ బండార్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, అనేకమైన వివిధ రకాలైన ఫుడ్ కోర్ట్స్ కూడా విజయవాడ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, సెలంబో, టోరా, చిల్డ్రన్ రైడ్స్, ఎయిర్ బౌన్సర్స్, వాటర్ బోటింగ్, అనేకమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి విజయవాడ ప్రజలందరూ మరి యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి మరి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా మే 1వ తారీఖు నుంచి ప్రారంభించబడిన ఈ ఎగ్జిబిషన్ జూన్ 15వ తారీఖు వరకు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎగ్జిబిషన్ని సందర్శించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. ప్రకృతి సంరక్షణ, అంతరించిపోతున్న పక్షులు, సీతాకోక చిలుకల ప్రాధాన్యతను తెలియజేసే ఉద్దేశంతో రోబోటిక్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కిరణ్ తెలిపారు. చిన్నారులు, యువతతో పాటు కుటుంబ సభ్యులందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, రాబోయే తరాలకు ప్రకృతి సంపదను సంరక్షించి అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కుటుంబాలతో కలిసి సందర్శకులు తరలివస్తూ ఎగ్జిబిషన్ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతి అందాలను తలపించేలా రంగురంగుల సీతాకోక చిలుకలు, కృత్రిమ జలపాతాలు, లైటింగ్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన ఈ ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రత్యేక ఆకర్షణను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, వినోద కార్యక్రమాలు కూడా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళల్లో లైటింగ్ అలంకరణల మధ్య రోబోటిక్ బటర్ఫ్లై ప్రదర్శన మరింత అందంగా కనిపిస్తూ సందర్శకులను అలరిస్తోంది. యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే సందేశాలను వినూత్నంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు మంచి భవిష్యత్తు అందుతుందని సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. వినోదంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్న ఈ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేము ఈ సమ్మర్ హాలిడేస్ సందర్భంగా మేము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సితారా గ్రౌండ్స్లో రోబోటిక్ బటర్ఫ్లై మరియు వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసామండి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా. మా ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే కాన్సెప్ట్తో మేము వచ్చామండి.
అది దేనికంటే ఇప్పుడు ఇక్కడ మేము పెట్టింది రోబోటిక్ బటర్ఫ్లైస్ అండి. రాబోతున్న తరానికి పిల్లలకి అందరికీ కూడా ఇప్పుడు నిజమైన సీతాకోకచిలుకలు బటర్ఫ్లైస్ అయినా ఎక్కడ కనబట్టలే. మనం పర్యావరణాన్ని రక్షించుకుంటే మనం ఇలా రోబోటిక్స్లో ఫ్యూచర్లో పిల్లలకి చూపించకుండా ఉంటాం అనే ఉద్దేశంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, గృహోపకరణాల స్టాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు వచ్చి ఫ్యామిలీస్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. గృహోపకరణాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మాకు ఇక్కడ ప్రతి ఐటెం కూడా 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి. స్టాల్స్లో కూడా 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అలా ఉన్నాయి. పిల్లలకి రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళ కోసం జెయింట్ వీల్, కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇలాగ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. ఈ ఎగ్జిబిషన్ ఇంకా 1 మంత్ 20 డేస్ ఉంటుందండి. ఈ 20 డేస్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుందండి, నడుస్తూ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.